శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 16వ తేదీ జనవరి 2025 గురువారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి చాలా చాలా అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉంది. వీరి యొక్క ఉన్నతమైనటువంటి ఆశయాలు చక్కగా ఫలవంతం అయ్యేటట్టుగా గ్రహాలన్నీ ఆశీర్వదిస్తున్నాయా అన్నట్టుగా ఉన్నాయి. అలాగే ధనము ఆదాయం పెరుగుతుంది, ఆదాయ మార్గాలు పెరుగుతాయి, మీ మాట తీరు చాలా బాగుంటుంది, మీ క్రమశిక్షణ బాగుంటుంది. అలాగే మీలో ఉన్న ఓర్పు, అలాంటి ధైర్యము, సాహసము ఇవన్నీ కూడా చాలా చాలా సత్ఫలితాలను ఇచ్చే విధంగా ఉన్నాయి. ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి, మంచి లాభాల బాటలో ఉన్నారు అని కూడా తెలియచెప్పచ్చు. స్థాన చలనానికి అవకాశం ఉంది. ఈ స్థాన చలనము అనుకూల స్థాన చలనం అవుతోంది. ఉద్యోగ జీవితంలో కూడా మీకు చక్కటి ఉన్నతి కనిపిస్తూ ఉన్నది. ఉన్నతమైన ఆశయాలతో అలాగే ఉత్తమమైనటువంటి మార్గదర్శకత్వంలో మీరు ఇంకా ఇంకా ఎంతో ఎదుగుతారు అని చెప్పి కూడా ఈ గ్రహస్థితుల వల్ల మనం తెలియచెప్పుకోవచ్చు. చక్కటి ఉన్నతి కనిపిస్తోంది. అది ఆర్థిక అభివృద్ధి ఉంది. ఉద్యోగ జీవితంలో కూడా చక్కటి ఉన్నతి కనిపిస్తోంది. ఇంక్రిమెంట్స్ రూపంగా కూడా చక్కటి ఇంక్రిమెంట్స్ కి అవకాశం ఉండే విధంగా ఉంది. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు బాగున్నాయి. అనేక విధాలుగా ఈ మేషరాశి వారికి చాలా బాగుంది. నిచ్చెన మెట్లు అంటాం మనం. అంటే ఈ నిచ్చెన మెట్లు ఒకదాని తర్వాత ఒకటి మనం మెట్లెక్కి వెళ్తున్నట్టుగా దాన్ని మనము అంచెలంచెలుగా అనేటటువంటి ఉదాహరణతో పోలుస్తూ ఉంటాము. అలా అంచెలంచెలుగా నిచ్చెన మెట్లు ఎక్కిస్తారు మీరు. చాలా గొప్పదైనటువంటి జీవితాన్ని మీరు ఇప్పుడు చూస్తూ ఉన్నారు. ఇలాగే ఉంటుంది ఇంకా కొంతకాలం కూడా. మీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో, ప్రగాఢమైన మీ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఫలవంతం అయ్యే దిశగా తీసుకుని వెళ్ళండి. ఆ ప్రయత్నాలు ప్రారంభించండి. శ్రీకారం చుట్టండి. ఏ పనికైనా కానీ ఒక నీతి నిజాయితీతో కూడినటువంటి మీ సమర్థవంతమైనటువంటి మీ యొక్క కెపాసిటీ ఏదైతే ఉందో అది చాలా మంచి పేరు తీసుకుని వస్తుంది మీకు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే భార్యాభర్తల మధ్య కొంచెం అన్యోన్యత తగ్గే విధంగా ఉన్న కొంచెం ఓర్పు కలిగి ఉండండి. చక్కటి ఫలితాలు ఉంటాయి. అలాగే వివాహాది శుభకార్యాలు కుదురుతున్నాయి. విజయావకాశాలు ఉన్నాయి. అన్ని విధాల అద్భుతమైన కాలం ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. దుర్గామ్మవారి స్తోత్రాలు పఠించడం ద్వారా మరింత మేలు కలుగుతుంది. శుభం. వృషభ రాశి వారికి అదృష్టవంతమైన కాలం వెన్నాడుతూ ఉంది. దైవ కార్యాలు చేస్తారు. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో చాలా సంతృప్తికరమైనటువంటి సంఘటనలు ఉంటాయి. అలాగే ఎన్నాళ్ళ నుంచో కుదరట్లేదు అనుకున్నటువంటి సంబంధ బాంధవ్యాలన్నీ కూడా చక్కగా ముందరికి వచ్చి ముహూర్తాలు పెట్టుకునే వరకు వస్తుంది. ఇది మీ మానసికోల్లాసానికి కారణమవుతుంది. పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగున్నాయి. అలాగే ప్రతి వారు కూడా, అంటే మీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా మీకు ఎన్నో విధాలుగా సహకరించే విధంగా ఉంటారు. గురువు గారి యొక్క ఆశీస్సులు ఏ విధంగా ఉంటాయి అనేది చెప్పలేం. మనకి సంబంధం లేని మనుషులు కూడా మనకి ఆ సమయానికి ఏదైనా సహాయ సహకారాలు అందించవచ్చు. ఎవరి వల్ల ఏ పని అవుతుంది అనేది మనము ఊహించలేనిది. అలాంటి పరిస్థితే ఇక్కడ వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉంది. ఎన్నో రకాలుగా మీరు ఆత్మసంతృప్తి చెందడానికి ఇలాంటి సంఘటనలు ఎన్నో కారణమవుతూ ఉంటాయి. అనేక విధాల మీకు సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. అలాగే వివాహాది శుభకార్యాలు కూడా చాలా సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణాల విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. మాతృవర్గ రీత్యా కూడా చక్కటి సహాయ సహకారాలు ఉన్నాయి. పితృవర్గ రీత్యా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఏదైనా ఆస్తులకి సంబంధించిన వ్యవహారం పిత్రార్జితాలు రావాలంటే అది మటుకు కొంచెం ఆలస్యం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఉద్యోగ జీవితంలో పూర్తిగా మీరు సంతృప్తికరంగా ఉంటారు. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు ఉంటాయి. పై అధికారుల యొక్క ప్రశంసలు ఉంటాయి. అలాగే మీరు సన్మాన సత్కారాలకి కూడా అర్హులవుతారు. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. మీ కష్టాన్ని గుర్తించి తగిన ప్రతిఫలం ఇచ్చారు నాకు నా పై అధికారులు అనేటటువంటి ఆ సంతోషం మిమ్మల్ని చాలా బాగా ముందుకు నడిపిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక మిగతా అన్ని విషయాలలోనూ కొంచెం ప్రోగ్రెస్ కనిపిస్తూ ఉంటుంది. అది మాతృవర్గ రీత్యా, పితృవర్గ రీత్యా, కుటుంబ రీత్యా, అన్నదమ్ముల రీత్యా మీరు ఏ రూపకంగా అయినా తీసుకోండి, మీకు చక్కటి అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది.
చాలా మానసికమైన ఉత్సాహంతో ముందరికి వెడతారు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ఊహించని విధంగా లాభాలున్నాయి. ఆదాయం పెరుగుతోంది. ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి. ఇంతకన్నా మనకి ఇంకేమి కావాలి? చాలా విషయాలలో ప్రోగ్రెస్ కనిపిస్తోంది. ధనము విషయంలో మంచి అభివృద్ధి కనిపిస్తోంది. పై అధికారుల యొక్క మెప్పు పొందుతున్నాము. వ్యాపార వ్యవహారాలు బాగున్నాయి. ఇక అన్ని విధాలా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. మరింత మానసికమైన సంతృప్తితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఇంకా ఇంకా కష్టపడవలసినటువంటి కాలం కనిపిస్తూ ఉన్నది. అయితే వీరికి భగవంతుని దయ అనేది అతి త్వరలోనే రాబోతోంది. ఇప్పుడు మీరు ఎన్ని విధాలుగా కష్టపడుతూ ఉన్నారో ఈ కష్టం అంతా కూడా అతి త్వరలో మీకు సత్ఫలితాలను ఇస్తుంది. కాబట్టి కష్టాన్ని మటుకు ఎప్పుడు వదలకండి. ఇప్పుడు మనకి ఏవీ జరగడం లేదు, మనం ఎందుకు ఇంత కష్టపడాలి అనేటటువంటి నిరాశావాదంతో ఉండవద్దు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఈ రకమైనటువంటి కష్టం అంతా కూడా మీకు అతి త్వరలోనే చాలా పెద్ద సత్ఫలితాలను ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రతి విషయంలోనూ కష్టమే. ఇప్పుడు కుటుంబ రీత్యా ఐకమత్యంతో ఉండవలసినటువంటి సమయము ప్రయత్నపూర్వకంగా ఉండాలి. మాతృవర్గ రీత్యా ఉండాలి. అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండాలి. సంతానం రీత్యా కూడా కాస్త ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండాలి. అంటే మీకు లేవు అని కాదు, దాని అర్థం ఏంటంటే ఇంకా ఇంకా ఓర్పు కలిగి ఉండాలి. సరేలే మన సంతానమే కదా, ఇంకా కొన్నాళ్ళు ఓర్పు పడదాం, ఇంకా కొన్నాళ్ళు ఓర్పు పడదాం అనేటటువంటి ఆలోచనలతో ఉండాలి. ఏదైనా రుణభారాలు పెరిగేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అంత ఎక్కువ రుణాన్ని చేయవద్దు. ఈ సమయంలో చేసినటువంటి రుణము అంత తొందరగా తీరదు. అలాగే భార్యాభర్తల మధ్య కూడా కాస్త అన్యోన్యత తగ్గే విధంగా కనిపిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్త పడండి. దూర ప్రాంత ప్రయాణాలకి కూడా మీరు కోరుకున్న ప్రాంతాలకి వెళ్ళడానికి కావలసినటువంటి ప్రణాళికలు సిద్ధం చేసుకొని వెళ్ళండి. అప్పటికప్పుడు వెళ్లాల్సి వచ్చినవి, ఉద్యోగరీత్యా వెళ్లాల్సి వచ్చినవి, వాటికి మనం ఏమి చెప్పలేం. పై అధికారుల ఆర్డర్ ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా వెళ్లాల్సిందే. ఆ పని అయినా అవ్వకపోయినా అది మీకు సంబంధం ఉండదు. కానీ మీరు ప్రయత్నపూర్వకంగా నేను బలానా ఊరు వెళ్ళాలి, నా సొంత పని, ఈ పని మీద నేను ఈ కార్యక్రమం మీద వెళ్ళాలి అనుకునేటప్పుడు మటుకు మీరు ఏ ఊరైతే వెళ్ళదలుచుకున్నారో అక్కడ పరిస్థితులన్నిటినీ ఒక్కసారి బేరీజు వేసుకుని వెళ్ళవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. అలాగే పితృవర్గ రీత్యా కొంత సహాయ సహకారాలు ఉన్నాయి. అయితే ఈ కోర్టు వ్యవహారాలు ఇలాంటి వాటి గురించి అయితే మటుకు మీకు ఇంకా ఇప్పుడే అనుకూలమైన ఫలితాలు రావడం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను. ధనము ఎక్కువగా ఖర్చు అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దైవ కార్యాల మీద ఎక్కువగా ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దైవ కార్యాలలోనూ శుభకార్యాలలోనూ మీరు ఎక్కువగా పార్టిసిపేట్ చేయవలసి కూడా ఉంటుంది. ధనము కూడా ఎక్కువ వెచ్చించవలసి ఉంటుంది. ఇక మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండినట్లుగానే ఈ విషయంలోనూ కూడా కాస్త ఓర్పుతో వ్యవహరించుకోండి. మనము దైవ కార్యానికే కదా ధనాన్ని వెచ్చిస్తున్నాము, దీనివల్ల మనకి మంచి పుణ్యమే వస్తుంది కదా అనేటటువంటి సంతృప్తితో ఉండండి. ఈ ఫలితాలు ఇప్పుడు మీరు కష్టపడుతూ ఉన్నటువంటి ఫలితాలన్నీ కూడా అతి త్వరలోనే ఫలవంతం అయ్యే రోజులు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మరింతగా మానసిక అభివృద్ధి ఉంటుంది. శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అదృష్టవంతమైన కాలము కొనసాగుతూ ఉంది. రాశిలోనే కుజుని యొక్క నీచభంగం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు ఈ కుజస్తంభన కారణంగా చాలా చాలా ఇబ్బందుల్ని కర్కాటక రాశి వారు ఎదుర్కొని ఉన్నారు. అయితే ఇప్పుడు కూడా కుజస్తంభన ఉన్నప్పటికీ ఇప్పుడు నీచభంగ రాజయోగం జరుగుతూ ఉన్న కారణం చేత చాలా వరకు మానసికమైనటువంటి దృఢత్వం ఏర్పడుతుంది. విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. అలాగే శుభకార్యాలలో కూడా పాల్గొంటారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏర్పడడానికి కాస్త దారి సుగమం అవుతోంది. అలాగే వివాహాది శుభకార్యాలు కుదరడానికి కూడా మీకు మంచి సంబంధాలు రావడం కానీ, అలాగే అనుకూల పరిస్థితులు ఏర్పడడం కానీ జరుగుతున్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. మానసికమైనటువంటి సంకల్ప బలాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మాతృవర్గ రీత్యా బాగుంది. అలాగే పితృవర్గ రీత్యా ఇంకా కొంతకాలం మీరు వేచి ఉండవలసినటువంటి కాలము. పితృవర్గ రీత్యా ఇంకా కొంచెం అనారోగ్యాలు ఏమన్నా ఉండి ఉండవచ్చు, లేదా అనారోగ్యాలు ఈసరికే ఉన్నట్టయితే ఇంకా కొంతకాలం వారు వాటితో కొనసాగవచ్చు. అయితే తగ్గుముఖం అయితే పడతాయి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక లాభాల విషయంలో
ఉన్నతమైనటువంటి లాభాలు వస్తాయి, ఉత్తమమైన ఫలితాలు ఉంటాయి, ఉన్నత విద్య బాగుంటుంది. వేద విద్య అభ్యసించిన వారికి కానీ, అలాగే విద్యార్థులకి కానీ చాలా చాలా బాగుంటుంది. లాయర్లకి బాగుంటుంది, డాక్టర్స్కి బాగుంటుంది. ఇలా అనేక విధాలుగా చాలా మంచి జరిగేటటువంటి కాలంగా కనిపిస్తూ ఉన్నది. ఇక ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. ఈ లాభము మనము ప్రతిరోజు చెప్పుకుంటూ ఉంటాం ఊహించని విధంగా లాభం అని. అంటే మీరు 10 రూపాయలు వస్తుంది అనుకున్న చోట 15 రూపాయలు రావచ్చు. అసలు ఇది ఏమి రాదండి, ఏం ఉపయోగం లేదండి, ఇప్పుడు మనకి ఏమి ఎక్స్ట్రా డబ్బులు వచ్చేది లేదండి అనుకున్న చోట కూడా మీకు ఒక 10 రూపాయలు రావచ్చు. అలాంటిదే ఊహించని లాభం. అంతే తప్ప ఏదో వేలల్లో వచ్చేస్తాయి, లక్షల్లో వచ్చేస్తాయి అని మటుకు అర్థము కాదు. ఇది చాలా స్పష్టంగా తెలియజెప్తూ ఉన్నాను. అసలు రాదు అనుకున్న చోట ధనం రావడం కానీ, 10 రూపాయలు వస్తుంది అనుకున్న చోట 15 రూపాయలు 20 రూపాయలు రావడం కానీ కూడా ఊహించని విధంగా అది లాభమే, అది ధన ఆదాయమేనని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాంటి పరిస్థితి కర్కాటక రాశి వారికి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది అని కూడా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే బుద్ధి బలం అనేది బాగా పనిచేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి అది ఎవరికైనా పని చేయదు, అది కూడా గ్రహస్థితుల వల్లే ఉంటుంది. గ్రహ అనుకూలత లేనప్పుడు బుద్ధి బలం కూడా ఉపయోగపడదు. ఎవరైనా మన పక్కన ఉండి మన హితోభిలాషులు మన్ని కాస్త హెచ్చరిస్తే ఉంటుంది తప్ప, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బుద్ధి బలం అనేది పనిచేయదు. కానీ ఈ రోజున కర్కాటక రాశి వారికి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతమైన స్థితిలో ఉన్న కారణం చేత అన్ని విషయాలలోనూ కూడా చక్కటి సత్ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శని గారికి అష్టమ దోష సంచారానికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి, మరింత మానసికమైనటువంటి ప్రశాంతతతో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి వారికి ఇంకా ఇంకా కష్టపడవలసినటువంటి కాలమే ఉన్నది. వీరికి ఒక్క మాటలో చెప్పాలంటే నవగ్రహ ఆరాధన చెయ్యండి, వీలైతే నవగ్రహ దీక్ష తీసుకోండి, నవధాన్యాలు దానం చెయ్యండి, ఇంటి ఇలవెల్పుని పూజించండి. అనేక రకాలుగా మీకు బాగుంటుంది. మీ మనస్సంకల్పం నెరవేరుతుంది. కాబట్టి ఆ సంకల్ప బలాన్ని వృద్ధి చేసుకోండి. ఇదొక్కటి చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగే ఉండాలి. కుటుంబ రీత్యా, సంతాన రీత్యా, అన్నదమ్ముల రీత్యా, అలాగే భార్యాభర్తల రీత్యా, అలాగే రాజకీయ నాయకుల రీత్యా, మాతృవర్గ రీత్యా, పితృవర్గ రీత్యా, ఉద్యోగ రీత్యా, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా మీరు ఏ డివిజన్ అయినా తీసుకోండి, పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. వీటన్నిటికన్నా ఉత్తమం ఏమిటి అంటే, ఒకసారి మీరు నవగ్రహాల దీక్ష తీసుకుని ఒక 40 రోజుల కాలం కనుక మీరు పూర్తి ధ్యాస ధ్యానము భగవంతుని మీద పెట్టినట్లయితే అనేక విధాలుగా మీకు మానసికమైన శాంతి ఉంటుంది, అన్ని విధాలా ఉన్నతి ఉంటుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం. కన్యారాశి వారికి అత్యద్భుతమైనటువంటి కాలం నడుస్తూ ఉన్నది. వీరికి లాభాల బాట, పూల బాట, ఎంత చక్కగా లాభాలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా ఆనందకరమైనటువంటి ఫలితాలను ఇస్తూ వీరి యొక్క మానసికమైన సంతృప్తిని పెంపొందింపజేస్తున్నాయి. అలాగే వాహనాల వల్ల కూడా అధికమైనటువంటి తృప్తి కలుగుతోంది. ముందర మీరు కొనుగోలు చేయండి, అమ్మకాలు చేయండి, ఏ రూపకంగా అయినా కూడా వాహనాల వల్ల లాభాలు ఉన్నాయి. అలాగే హోటల్ బిజినెస్ చేస్తున్న వారు కానీ, ఇంకా వేరే ఇతరత్ర ఫుడ్ బిజినెస్లు ఏమన్నా చేస్తున్నవారు కానీ, గెస్ట్ హౌస్లు మెయింటైన్ చేస్తున్నవారు కానీ చాలా అద్భుతమైనటువంటి విషయాలు జరగబోతున్నాయి. మానసికమైనటువంటి సంతృప్తి పెరిగేట విధంగా మనకి గ్రహస్థితులు తెలియజెప్తూ ఉన్నాయి. అలాగే కుటుంబంలో కూడా ఐకమత్యం పెరిగే విధంగా ఇన్నాళ్ళు ఎంతో కృషి చేశారు మీరు, ఆ కృషికి తగిన ఫలితం ఇప్పుడు వచ్చే విధంగా ఉన్నది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి. సంతాన రీత్యా కూడా కాస్త సంతృప్తి కలిగే విధంగా ఉన్నది. మాతృవర్గ రీత్యా బాగుంది. స్థిరచరాస్తుల వృద్ధి చక్కగా కలుగుతూ ఉన్నది. అలాగే ఊహించని విధంగా విజయావకాశాలు ఉన్నాయి మీకు. ఊహించని విధంగా లాభం ఉండడం ఒక ఎత్తు, విజయావకాశాలు ఉండడం ఒక ఎత్తు. ఎప్పుడో పెట్టుబడులు పెట్టుంటారు, ఒక 10 రూపాయల లాభం వచ్చి ఉంటుంది. కానీ విజయం అనంటే అది ఇంకా ఇంకా తృప్తినిచ్చేటటువంటి విషయం. ఎన్నో విధాలుగా మీరు కృషి చేశారు, అభివృద్ధి పరిచారు, ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు, ఇలా ఎన్నో విధాలుగా కష్టపడ్డారు మీరు చాలా విషయాల మీద. ఇప్పుడు అవన్నీ కూడా చక్కటి సంతృప్తి కలిగించే విధంగా మీకు ఫలితాలను ఇస్తూ ఉండడంతో ఆ విజయావకాశాలు ఇచ్చేటటువంటి సంతృప్తి మీకు చాలా చాలా
ప్రధాన కారణం అవుతూ ఉన్నది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే పితృవర్గ రీత్యా చాలా బాగుంది. భక్తి భావనలు బాగా పెరుగుతున్నాయి. దైవ కార్యాలు చేస్తారు. పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తారు. అమితమైనటువంటి భక్తి శ్రద్ధలతో ఏదైనా హోమాలు, పూజలు, వ్రతాలు ఇలాంటివి కూడా చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంతేకాదు పండుగలని కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఇవన్నీ కూడా మీకు చాలా సంతృప్తికరమైన జీవితాన్ని ఇస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో మటుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇక అన్ని విషయాలలోనూ మీకు చాలా చక్కటి అభివృద్ధి కనిపిస్తూ ఉన్న కారణంగా సంతృప్తికరమైన జీవితంతో ఉన్నారు. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, మరింతగా బాగుంటుంది మీకు. శుభం. తులారాశి. తులారాశి వారికి మీరు ఎంత కష్టపడుతూ ఉన్నారో అంతకి సరిపడా ఫలితాలు వస్తూ ఉన్నాయి. ఇది ఒక విధంగా అదృష్టం అనే చెప్పాలి. ఎవరికైనా కానీ కష్టపడిన దానికన్నా ఎక్కువ ఫలితాలు వస్తే వాళ్ళకి చాలా సంతృప్తిగా ఉంటుంది. మనం 5% కష్టపడితే మనకి 10% లాభం వచ్చిందని. 5% కష్టపడితే 1% కూడా సరైన ఫలితం లేకపోతే మన దురదృష్టం ఇంతే, కష్టమే తప్ప మనకు కుదరట్లేదు అని చెప్పి బాధపడతారు. కానీ మీరు 5% కష్టపడుతున్నారు అంటే 5% లాభం వస్తుంది అంటే మీ కష్టానికి సరిపడా ఫలితాన్ని మీరు అనుభవిస్తున్నారు అని చెప్పి ఇక్కడ మనము గ్రహస్థితుల ద్వారా తెలుసుకోవాలి. ఇది మనకి చక్కటి సంతృప్తిని ఇస్తుంది. ఎందుకంటే నష్టం లేదు కదా. అది ఇక్కడ చెప్పుకోదగినటువంటి విషయము. ఉద్యోగ రీత్యా పై అధికారుల యొక్క ప్రశంసలు అందుకుంటారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే ఏదైనా ఫ్యాక్టరీలలో పనిచేసేవారు కానీ, అలాగే ఐరన్కి సంబంధించి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఏవైనా సరే వాటిట్లలో పనిచేసే వాళ్ళు కానీ, వెహికల్స్లో పనిచేసే వాళ్ళు కానీ, వెహికల్స్కి సంబంధించి ట్రాన్స్పోర్ట్కి సంబంధించి ఇట్లాంటి రంగాలలో పనిచేసే వారికి చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే ధనము విషయంలో కూడా ఇబ్బుడు ముబ్బుడిగా ధనం వస్తుంది. ఇప్పటి వరకు మీరు ఏదైనా మనకి ఈ విషయంలో ధనం రావట్లేదే, లాభం రావట్లేదే, మనకి చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి కదా, డబ్బు ఆగిపోయింది కదా, ఇలాంటి ఆలోచనలతో ఉన్నటువంటి మీకు ఇప్పుడు అనేక రకాలుగా ధన ఆదాయం పెరుగుతోంది. ధనము అనుకున్నది అనుకున్నట్టుగా కూడా వచ్చేస్తుంది. ఎక్కువ బ్రేక్స్ లేకుండా వచ్చేస్తోంది. ఇది చెప్పదగినటువంటి సూచన అన్నమాట. ధనాధిపతి అయినటువంటి కుజుడు నీచభంగ రాజయోగం పొందారు. ఇది అద్భుతమైన అవకాశాన్ని ఇస్తోంది ఇక్కడ ధన ఆదాయం పెరగడానికి. దానికి తోడు ద్వితీయ స్థానం మీద గురువు యొక్క అనుగ్రహం కూడా ఉండడం వల్ల అనేక విధాల ఆత్మసంతృప్తి కలిగించే విధంగా మీకు ఆదాయం ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. మాతృవర్గ రీత్యా కూడా కొంచెం బాగుంది అనే తెలియచెప్పచ్చు. సంతాన రీత్యా కూడా ద్విస్వభావం అయినటువంటి విభిన్న పరిస్థితులు ఏర్పడుతున్నప్పటికీ కూడా పూర్వం కన్నా కూడా కాస్త మేలైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అనేక విధాలుగా మీకు ఉన్నతి కనిపిస్తోంది. ఈ కారణాల వల్ల మీకు మానసిక సంతృప్తి పెరుగుతుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో ఇంకొంచెం గట్టిగా కృషి చేయండి. ఖచ్చితంగా శుభకార్యాలు దగ్గరకు వస్తున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఏదైనా ఉన్నట్టుగా ఉండి అదృష్టం వరించవచ్చు, లేదా ఉన్నట్టుగా ఉండి ఏదైనా ధన నష్ట సూచితం కూడా అవ్వచ్చు. ఎక్కువ శాతం ధన లాభాలే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఒకవేళ మీకు నష్టం అని ఏదైనా వచ్చినా అది చాలా తక్కువ మోతాదులో ఉంటుంది అని చెప్పి కూడా తెలియచెప్తూ ఉన్నాను. ఇక అన్ని విషయాలలోనూ, మిగతా అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. ఈ రోజు మీరు చేపట్టిన ప్రతి పని కూడా సక్సెస్ బాటలో ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా, లలితా సహస్రనామం చదువుకోవడం ద్వారా, భక్తి ప్రపత్తులతో మీరు చేసేటటువంటి స్తోత్రాలన్నీ కూడా భగవంతుడికి చేరి మీకు చక్కటి ఆశీస్సులు ఇస్తాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అదృష్టం వెన్నంటి 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 ఉంటుంది. గురువుగారి యొక్క బలము చాలా బాగుంది. కేతు గారి యొక్క బలము కూడా చాలా బాగుంది. అయితే శని గారికి, రాహుకి మటుకు బలాలు లేకపోతున్నాయి. వీటికి మీరు స్తోత్రపారాయణాలు చేసుకోవాల్సిందిగా మరీ మరీ సూచన చేస్తూ ఉన్నాను. మాతృవర్గ రీత్యా కొద్దిగా ఓర్పు కలిగి ఉండండి. అలాగే స్థిరచరాస్తుల వృద్ధి కొరకు కూడా మీరు ఇంకా కొంచెం కృషి చేయవలసి ఉంటుంది. ఫలితాలు అయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. కానీ ఇంకా అర్ధాష్టమ శని సంచార దోషం ఒకటి కనిపిస్తూ ఉంది కాబట్టి శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. సంతాన రీత్యా పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. మీకు ఏదైనా మంత్రం ఉన్నట్టయితే ఆ మంత్ర సాధనలో ఇంకా కొంచెం కాలాన్ని ఎక్కువగా వెచ్చించండి అని కూడా సూచన చేస్తూ ఉన్నాను.
అలాగే దుర్గా దేవి యొక్క నామస్మరణ చేయడం అనేది చాలా చాలా మంచిది అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు బాగున్నాయి, కుటుంబంలో ఐకమత్యం బాగుంది, సమిష్టి కృషి బాగుంది, ధన ఆదాయం బాగుంది. ఇక వివాహాది శుభకార్యాలు కుదురుతాయి, పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, వ్యాపారస్తుల మధ్య చక్కటి సన్నిహిత సంబంధం పెరుగుతుంది, భార్యాభర్తల మధ్య కూడా అనుకూలంగా ఉంటుంది, దైవ కార్యాలు చేస్తారు, ఎన్నో విధాలుగా 10 మందికి ఉపయోగపడేటటువంటి ప్రజోపయోగ కార్యక్రమాలని చేపడతారు. ఈసరికే చేపట్టి ఉంటే వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తారు, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు, ఎన్నో రకాల మానసికమైనటువంటి ఉల్లాసాన్ని కలిగి ఉంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఊహించని విధంగా లాభాలు కూడా ఉన్నాయి. ఈ లాభాల బాట ఇలాగే కొనసాగుతూ ఉంటుంది కొంతకాలము. కాబట్టి మీకు ఏ పనిలోనూ నష్టం ఉండదు అని చెప్పి మరీ తెలియజేస్తున్నాను. మీరు ఏదైతే పని ప్రారంభిస్తూ ఉన్నారో ఈ ప్రారంభంలో దుర్గా అమ్మవారి యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి గాను ఆ దుర్గా అమ్మవారి పూజ చేసి మీరు పనిని ప్రారంభించండి. అనేక విధాలా మీకు మంచి రోజులు జరుగుతూ ఉన్నాయి, ఇంకా ముందు కూడా ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ శుభం. ధనస్సు రాశి వారికి కృషి చేయాలి. కొద్ది రోజులుగా గమనిస్తూ ఉంటే గ్రహస్థితులు అంతగా బాలేదు. మరి బాలేని గ్రహస్థితుల మధ్య ఏమి చేయాలండి, ఇంకా చేతులు ముడుచుకొని కూర్చున్నట్టుగా ఉంది అని చెప్పి వారు చాలా ఒకంత మానసికమైనటువంటి ఆలోచనలతో వేధింపబడుతున్నారు. అయితే దిగులు పడకూడదు. అతి కొద్ది రోజుల్లోనే చాలా మంచి మార్పులు వచ్చే విధంగా గ్రహస్థితులు ఉన్నాయి. కాబట్టి ధైర్యాన్ని తీసుకోండి, కూడగట్టుకోండి. మీ మనస్సంకల్పం చాలా చాలా బాగుంది. 3వ స్థానంలో శనిగారి యొక్క సంచారము చాలా అద్భుతమైనటువంటి మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. ఈ మానసిక ధైర్యం ఒక్కటి చాలు మీరు మిగతావన్నీ సాధించుకోవడానికి. కాబట్టి ఈ ధైర్యంతో ముందరికి వెళ్ళండి. కుటుంబంలో ఐకమత్యం కొరకు పోరాడండి. ఖచ్చితంగా ఐకమత్యం ఉంటుంది. ఏదైనా ఫైనాన్షియల్ పొజిషన్ అంతగా బాగలేదు, మనకి ఇంకా కావాలి అనుకుంటే ఇంకా ఏదైనా ఒక పార్ట్ టైం జాబ్ చూసుకోండి. ఖచ్చితంగా మీకు ధన ఆదాయం పెరుగుతుంది. మాతృవర్గ రీత్యా సహాయ సహకారాలు కావాలి అని చెప్పి ఒక నిర్ణయాలు చేసుకోండి కూర్చుని. మాతృవర్గ రీత్యా మీరు కూర్చుని ఎవరితో అయితే మీకు ఇబ్బంది ఉందో వాళ్ళతో కూర్చుని చాలా చక్కగా మాట్లాడుకున్నందువల్ల ఈ సమస్య సాల్వ్ అవుతుంది. అలాగే సంతాన రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. ఇంకా పూర్తిగా సంతాన రీత్యా అనుకూలత రాలేదు. అలాగే ఏదైనా దుష్ప్రభావాలు మీ మీద పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఈ దుష్ప్రభావం అంటే ఏమిటి అంటే రకరకాలైనటువంటి ఉంటాయి కదా. ఎవరైనా చెప్పుడు మాటలు చెబుతూ ఉన్నట్టయితే ఆ ప్రభావం మీ మీద పడుతుంది. దీనిని మీరు నిరోధించాలి అంటే ఇక్కడ మీ సంకల్ప బలాన్ని పెంచుకోవాలి. మీరు ఒకసారి వీళ్ళు చెప్తున్నది నిజమేనా అనిపించినట్లయితే ఆ ప్రభావానికి లోనైనట్టు. ఎందుకు వీళ్ళు ఇవన్నీ చెప్తున్నారు మనకి తెలీదా, ఎవరెలాంటి వాళ్ళు అని మీరు ఒక్కసారి వాళ్ళని నిరోధించారంటే మీకు మానసికమైనటువంటి సంకల్పం ప్రశాంతంగా ఉంటుంది. ఈ దుష్ప్రభావాలన్నీ మీ మీద తగ్గిపోతాయి. లేని పక్షంలో అవే ఆలోచించుకుంటూ ఉంటారు, దుష్ప్రభావాలు పెరుగుతాయి. కాబట్టి ఈ విషయం గురించి చాలా జాగ్రత్తగా ఆలోచించుకుంటూ వెళ్ళండి. భార్యాభర్తల మధ్య కూడా అంత పూర్తిగా ఐకమత్యం కనబడట్లేదు, సుహృద్భావ వాతావరణం కనబడడం లేదు. కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అతి కొద్ది రోజుల్లోనే మంచి మార్పులు రాబోతున్నాయి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలే. అలాగే పితృవర్గ రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ కొంచెం ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఇక ఉద్యోగ ధర్మంగా చేసి వస్తారు, అందులో అది మెకానికల్గా చేస్తారు తప్ప అందులో మీకేమీ లాభాలు ఉండవు. ఇది చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడం ద్వారా మాత్రమే మరింత మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మకర రాశి వారికి చాలా చక్కటి కాలం నడుస్తూ ఉన్నది. అయితే వీరు ఏ పనిని కూడా అశ్రద్ధ చేయకూడదు. ఇన్నాళ్ళు గ్రహస్థితులు చాలా చాలా బాగుండి మీరు ఏదైనా చేసినా చెయ్యకపోయినా కూడా సత్ఫలితాలను ఇస్తూ వచ్చాయి. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మీరు ఏది కృషి చేస్తున్నారో వాటికి సత్ఫలితాలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా కృషిని మానకండి. ఇది చెప్పదగినటువంటి సూచన. కుటుంబంలో ఐకమత్యం బాగుంది, ఆదాయం బాగుంది, అలాగే ఆదాయ మార్గాలు కూడా బాగున్నాయి.
ఆదాయ మార్గాలు పెరగడానికి మీరు చేసేటటువంటి కృషి ఫలించి మీకు దాని ద్వారా ఆదాయం వస్తూ సంతృప్తికరమైన జీవితంలో ఉన్నారు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి. మాతృవర్గ రీత్యా కొంచెం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ సంతాన రీత్యా చాలా అద్భుతమైనటువంటి మానసిక సంతృప్తి ఉంటోంది. ఇది చాలా చెప్పదగినటువంటి విషయము. ఏదైనా మంత్రం ఉన్నట్టయితే మీకు చక్కగా మంత్ర సాధన చెయ్యండి. పిల్లల యొక్క అభివృద్ధిని చూసి మీరు చాలా గర్వపడతారు. మీ ఆత్మ సంతృప్తికి ఇది చాలా చక్కటి కారణం అవుతోంది. అలాగే వివాహాది శుభకార్యాలు కుదిరే విధంగా ఉన్నాయి. రాజకీయంగా బాగుంది. ప్రజోపయోగ కార్యక్రమాలు చేస్తారు. మృష్టాన్న భోజనాలు చేస్తారు. విందు వినోదాలలో కాలక్షేపం చేస్తారు. అనేక విధాలుగా మీ మనస్సు మంచి సంతృప్తి దిశగా ఉన్నది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే పితృవర్గ రీత్యా కొన్ని అనుకూల పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక అనేక విధాలుగా మీ కృషి, మీ ఫలితము, మీ పట్టుదల వీటన్నిటికీ దైవం యొక్క ఆశీస్సులు కాబట్టి ఖచ్చితంగా చెయ్యండి. మనం ఏదైనా ప్రయత్నం చేస్తేనే మనకి మంచి ఫలితాలు ఉంటాయి. దైవం యొక్క ఆశీస్సులు కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా మరింతగా ఆర్థికాభివృద్ధి కూడా జరుగుతుంది. ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి. ఏలినాటి శని దోషం వెళ్ళిపోబోతూ ఉన్న కారణం చేత మీకు చాలా వరకు మనశ్శాంతి ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి వారికి కృషితో నాస్తి దుర్భిక్షం అనేటటువంటి సామెతని గుర్తు చేసుకోవాలి. వీరు ఏలినాటి శని జరుగుతూ ఉన్నది అని చెప్పి కుంభరాశి వారి అందరికీ తెలుసు. అలాగే శనిగారి బలం లేదు, గురువుగారి బలం లేదు. పోనీ రాహుకేతు బలాలున్నాయా? అవి లేవు. మరి ఏ బలాలు లేకుండానే కొంచెమైనా సత్ఫలితాలు కలుగుతున్నాయి అంటే అది ఒక అదృష్టం కింద మనం అనుకోవాలి. అలాగే మీ ప్రయత్నాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ప్రయత్నం చేస్తూ ఉన్నారు, చక్కటి అభివృద్ధి కలుగుతోంది. కాబట్టి ప్రయత్నం చేయండి. అనేక విధాలుగా ప్రయత్నం చేయండి, సత్ఫలితాలు ఉంటాయి. అలాగే ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. మృష్టాన్న భోజనాలు చేస్తారు, విందు వినోద కాలక్షేపాలు చేస్తారు. అలాగే మీ పట్టుదలతో కొన్ని పనులని ముందరికి తీసుకొని వెళ్ళగలుగుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా మీ ప్రయత్నాలు ఫలించే విధంగా ఉన్నాయి. ధనము విషయంలో పట్టిన పట్టు వదలకుండా ఆదాయం పెంచుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. సఫలీకృతులు అవుతారు, సంతృప్తి పడతారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మిగతా అన్ని విషయాలలోనూ కాస్త ఓర్పు కలిగి ఉండండి. సంతాన రీత్యా కొంచెం సంతృప్తి కలిగించేటటువంటి కాలం కనిపిస్తోంది. అలాగే స్థిరచరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ కృషిని కొంచెం పెంచండి. ఖచ్చితంగా సంతృప్తి గల కాలం వస్తోంది. మాతృవర్గ రీత్యా న్యూట్రల్గా ఉంది వ్యవహారం. అటువైపు పూర్తిగా బాగుంది అని చెప్పడానికి లేకుండా, ఇటువైపు బాలేదు అని చెప్పడానికి లేకుండా ఉంది. ఒక్కసారి గురువు ఆలయానికి వెళ్ళి గురువుగారికి ప్రదక్షిణాపూర్వక నమస్కారాలు చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇక మిగతా అన్ని విషయాలలోనూ మీ ప్రయత్నాన్ని మీరు మానకుండా చెయ్యండి. కృషితో నాస్తి దుర్భిక్షం, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అన్ని విధాలా మీకు ఉన్నతి వస్తుంది. రాబోయేటటువంటి కాలం ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా, శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయడం ద్వారా మీకు మరింతగా మనశ్శాంతి పెరుగుతోంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మీనరాశి వారికి ఇంకా కృషి చేయవలసినటువంటి కాలమే కనిపిస్తూ ఉన్నది. అన్ని విషయాలలోనూ ఓర్పు ప్రధానంగా ఉండాలి. ఏలినాటి శని జరుగుతూ ఉన్నది. ఇంకొక పక్క గురుబలం కూడా లేని కారణం చేత, శనిగారి బలము లేని కారణం చేత, రాహుకేతుల బలము అస్సలు లేని కారణం చేత పరిస్థితులు కొంచెం క్రిటికల్గా కనిపిస్తూ ఉంటాయి. అయితే మీరు ఎవరో ఒకరిని ఆశ్రయించుకొని మీ పనులు కానిచ్చుకోవడం మంచిది. ఇది చెప్పదగినటువంటి సూచన. అంటే మీరు ఏదైనా ఒక కుటుంబ పెద్ద అవ్వచ్చు, లేదా ఒక ఇన్స్టిట్యూషన్కే పెద్ద అవ్వచ్చు, లేదా తోటి ఉద్యోగస్తులలో మీకు కొంచెం హోదా అయినటువంటి ఒక టీమ్ లీడర్ లాంటి పొజిషన్స్ ఉండవచ్చు. ఏదైనా జరగవచ్చు. మీరు నలుగురి కన్నా ఒక గుప్పెడు అధికంలో ఉండి ఉండవచ్చు. కానీ ఇప్పుడు మీరు చేసేటటువంటి నిర్ణయాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. అది కుటుంబంలో అయినా, కార్యాలయాల్లో అయినా, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలలో అయినా, ఎక్కడైనా కానీ ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఎవరినైనా ఒకరిని ఆశ్రయించుకోవాలి. మన హితోభిలాషులు, మన శ్రేయోభిలాషులు, మన గురు సమానులు, మన పితృ సమానులు, వీరు మనకి మంచి సలహా సంప్రదింపు ఇచ్చారు లోగడంతా. ఇప్పుడు కూడా మనము వీరిని ఆశ్రయించుకుందామని ఏదైనా
సత్వర నిర్ణయాలు తీసుకునే విషయంలో వారి యొక్క అభిప్రాయాలు తీసుకుని వాటిని మీ అభిప్రాయాలుగా చెప్పి కొంత పని జరిపించుకోవచ్చు. గుడ్డిగా నమ్మద్దు ఎవరిని. నమ్మకం పెట్టుకోండి అన్నాం కదా అని ఖచ్చితంగా ఒకళ్ళని నమ్మేసుకుని మొత్తం వ్యవహారం వాళ్ళ చేతుల్లో పెట్టేస్తే మళ్ళీ దానికి వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఒక సలహా సంప్రదింపు విషయంలో మటుకు కొన్ని సలహాలు తీసుకోవడానికి ఈ రకంగా చేయవచ్చు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇలా చేసినందువల్ల కొంచెం మానసిక ప్రశాంతత ఉంటుంది, కొంచెం మీకు కూడా కార్యభారం దిగుతుంది. అసలు ఈ గ్రహస్థితులు బాగా లేనప్పుడు పూర్తిగా మనము ప్రతి విషయంలోనూ వెనకబడిపోతున్నాము అనేటటువంటి బాధ లేకుండా ఈ రకంగా చేసుకోవడం వల్ల కొంచెం బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పూర్తిగా నమ్మిన మనుషులకి మాత్రమే ఇలాంటివి చెప్పాలి, అది కూడా ఏ ఒక్కరినో ఆశ్రయించాలి తప్ప ఇంకా అంతకన్నా ఎక్కువ 2, 3, 4 అంతమంది సలహాలు తీసుకుని మీరు వెళ్ళడం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కానీ, సంతాన రీత్యా కానీ, మాతృవర్గ విషయంలో కానీ, వివాహాది శుభకార్యాల విషయంలో కానీ, ప్రయాణాల విషయంలో కానీ, ఏ విషయంలో అయినా అన్నదమ్ముల రీత్యా కానీ మీరు ఏ విషయాన్నైనా తీసుకోండి, ఏ అంశాన్నైనా తీసుకోండి, పూర్తి జాగ్రత్తలతో ఉండాలి అనే తెలియచెప్తున్నాయి గ్రహస్థితులన్నీ. శుభ కార్యాలలో పాల్గొనేది కనిపిస్తోంది, అలాగే అనుకోని విధంగా లాభాలు కనిపిస్తున్నాయి. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, వీలైతే నవగ్రహ దీక్ష తీసుకోవడము ద్వారా మీకు మరింత మనశ్శాంతి పెరుగుతుంది అని చెప్పి సూచన చేస్తూ సర్వే జనా సుఖినో భవంతు.